అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు కార్యకర్తల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. తెలుగు తమ్ముళ్ల అధికార మదంతో రెచ్చిపోతున్నారు. ఓ మహిళపై పాశవికంగా దాడి చేశారు. 3 రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన దృశ్యాలు మీడియాకు చిక్కాయి. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో సుధా అనే మహిళపై తెలుగు తమ్ముళ్లు దాడి చేశారు. కాళ్లతో తన్నుతూ తిడుతూ నానా రభస చేశారు. సుధా భర్త ఇటీవలే చనిపోయాడు. అనంతపురం బళ్ళారి రహదారి పక్కన ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. తన ఇంటి ముందు వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్నారు. దీనికి సుధా అభ్యంతరం చెప్పింది. దారికి అడ్డంగా కాకుండా కొంచెం పక్కన నిర్మించాలని కోరింది. అయినా పట్టించుకోకుండా నిర్మాణం చేస్తుండటంతో టీడీపీ నేతలతో వాగ్వివాదానికి దిగింది. దీంతో రెచ్చిపోయిన గ్రామ సర్పంచ్ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. చెప్పుల కాళ్లతో పాశవికంగా కొట్టారు. దిక్కున్న చోట చెప్పుకో అంటూ బెదిరించారు. గ్రామస్తులు అడ్డుపడుతున్నా పట్టించుకోకుండా ఆమెపై పదే పదే దాడి చేశారు. తెలుగుదేశంలో నన్ను దాడి చేసినారు. తొట్టాడు కట్టద్దని నేను నీదేముందని చెప్పి వచ్చి దౌర్జన్యంగా చెప్పు కాలుతో అన్నారు. సర్పంచ్ నాగరాజు, చంద్ర నా మీద దాడి చేసినారు. వాళ్ళు అసలు నీదేముంది దౌర్జన్యం మేము కట్టేదే ఎంతో చెప్పుకుంటావు చెప్పుకోని చెప్పి కొట్టినారు. దానికి కొట్టినారు. విజయాల దీడే కట్టేదని దౌర్జన్యం నడిపినారు. తెలుగుదేశం క్యాండిడేట్ సర్పంచ్ నాగరాజు, ఈడికి చంద్ర నీకు ఎవరు దిక్కోసారా ఎస్ఐ చెప్తున్నాడు, నీకు అదే చూస్తానులే అని చెప్పి సర్పంచ్ నాగరాజు చాలా దౌర్జన్యం చేసినాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే రాజకీయ ఒత్తిళ్లతో స్టేషన్ బెయిల్పై వెంటనే విడుదల చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలు కోరుతోంది. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. దాని గురించి మాట్లాడుకుంటున్నాం. వాసిరెడ్డి పద్మ ఉన్నారు, అట్లాగే మనతో మణి పవిత్ర జాయిన్ అయ్యారు, సామాజిక కార్యకర్త. వారితో మాట్లాడదాం. ఆంధ్రప్రదేశ్ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి హేమలత కర్నూలు నుంచి, ఎస్యూసీఐ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు లలిత అనంతపురం నుంచి మనతో చర్చలో పాల్గొంటారు. పద్మ గారు చెప్పండి, 2014 ఎన్నికల ప్రచారం మీకు గుర్తుంటే చంద్రబాబు నాయుడు గారు వారి పార్టీ చేసిన ప్రచారంలో, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో చేసిన ప్రచారాలు చాలా చూసినాం మనం. ఏంటంటే ఆయన వస్తేనే బాగుంటుంది, మహిళలకు రక్షణ ఉంటుంది, యువతులకు రక్షణ ఉంటుంది అని చెప్పి. అదే ఆయన 2004లో అధికారం దిగిపోయిన తర్వాత ఆ 10 ఏళ్ళు ఏదో రాష్ట్రంలో మొత్తం మహిళలందరి మీద అత్యాచారాలు జరిగిపోయినట్టుగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇవాళ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్? బాగా గుర్తు చేశారు. ఆయనే రావాలి, ఆయన వస్తేనే బాగుంటుంది, ఆయనే రావాలి, ఆయన వస్తేనే ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ప్రచారం. ఆయన వచ్చిన తర్వాత ఎంత బాగుంటుందో, టీడీపీ గూండాలకి, టీడీపీ ప్రజాప్రతినిధుల ముసుగులో ఒక రౌడీల్లాగా తయారవుతున్నటువంటి వాళ్ళకి చంద్రబాబు గారు ఉంటే ఎంత బాగుంటుందో ఇవాళ ప్రత్యక్ష సాక్ష్యం. ఇవాళ ఒక్కరోజు ఇన్సిడెంట్ అయితే మనం ఇంతగా గొప్పగా చంద్రబాబు గారికి ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు. ఒక ఇన్సిడెంట్ సరే, లోకల్గా వాళ్ళేదో కొంచెం మూర్ఖంగా వ్యవహరించారు, జన్మభూమి కమిటీ సభ్యుడు చేసింది అని కొట్టిపారేయడానికి వాళ్ళకి హక్కు ఉంటుందేమో. కానీ ఒక పరంపరగా ఈ 2.5 సంవత్సరాలలో ఎన్ని ఇన్సిడెంట్స్ అంటే బహుశా ఏ ప్రభుత్వంలో కూడా మహిళలకు వ్యతిరేకంగా ఇన్ని సంఘటనలు జరిగినటువంటి చరిత్ర లేదు. కొన్ని నేరేట్ చేయగలరా? ఖచ్చితంగా. ఇవాళ ఒకటేంటంటే సుధా మీద అనంతపురం దానికి సంబంధించిన ఒక మామూలు మహిళ, ఆవిడ ఒక ప్రజాప్రతినిధి కాదు, ఇతర పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త కాదు. ఒక మహిళ తనకి సంబంధించినటువంటి ఇంటి ఎదురుగా కాకుండా కొంచెం పక్కన పెట్టుకోమని అన్నందుకు బహుశా ఓటు కూడా తెలుగుదేశంకి వేసి ఉంటారు. వేసి ఉండొచ్చు, వేసి ఉండకపోవచ్చు, అది చర్చ కాదు. కానీ ఒక చిన్న ఇన్సిడెంట్, ఆ గ్రామంలోకి సంబంధించినటువంటి ఒక 4 కూర్చుని మాట్లాడుకోవాల్సిన ఒక విషయంలో ఇంతగా దాడి చేయడం అనేటటువంటిది, అది కూడా ఒక మీడియాలో హైలైట్ అయిన తర్వాత పోలీసులు రెస్పాండ్ అవుతున్నారు తప్ప ఆ రోజు నిన్న చేసినటువంటి వాళ్ళు స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేటటువంటి అది తీవ్రమైనటువంటి నేరం. ఒక మహిళ పైన ఆ రకంగా జుట్టు పట్టి ఈడ్చి కొట్టి కాలితో తన్ని, అసలు మామూలు మనుషులకే కాలితో తన్ని అంత కిరాతకంగా చేసిన పరిస్థితుల్లోనే సీరియస్ కేసు ఉంటుంది, సీరియస్ అఫెన్స్. అట్లాంటిది ఒక మహిళ పైన ఇంత దాడి జరిగితే 2-3 పట్టుకునే అమ్మాయిని ఇష్టం వచ్చినట్లు చితకబాదితే స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఇది ఏమి రాజ్యం అనేది ఈరోజు ఒక ప్రశ్న వస్తుంది. సరే, ఇవాళ ఎందుకు ఈ అనంతపురం విషయం అనేటటువంటిది అంటే ఇంతకు ముందుగానే కొద్దిగా అనంతపురంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. అనంతపురంలో మంత్రి పరిటాల సునీత గారి సమక్షంలోనే
వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ గంగమ్మ మీద టీడీపీ వాళ్ళు దాడి చేశారు. అంటే ఒక మంత్రి సమక్షంలో దాడి జరుగుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్నటువంటివి మహిళా మంత్రి ఒక ముఖ్యమంత్రి మంత్రుల సమక్షంలో జరుగుతున్నటువంటి దాడులు, అదేవిధంగా ఎవరి మీద జరుగుతున్నాయి అనేటటువంటిది కొన్ని కేటగిరీలుగా జరుగుతున్నాయి ఇవి. ఇప్పుడు మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉంటారు, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్యాకేజీ కంటే హోదా కంటే ప్యాకేజీ ముద్దు అనేటటువంటిది మాట్లాడడానికి కోడలేమన్నా మగబిడ్డ గంట అంటే అత్త వద్దంటుందా అనేటటువంటిది ముఖ్యమంత్రి మాట్లాడతారు. మరి అదే ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక స్పీకర్ ఏమో ఒక ఎయిర్ హోస్టెస్ మీద చాలా అనుచితంగా ప్రవర్తించినటువంటి యూట్యూబ్లో ఇవాళకి కూడా మీకు అందుబాటులో ఉన్నటువంటి వీడియో అది. మరి ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి స్పీకర్ గారు కోడెల శివప్రసాద్ గారు ఒక ఎయిర్ హోస్టెస్ మీద చేసినటువంటి అంటే తన మాట కాదన్నందుకు ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడినటువంటి అట్లాంటి తిట్లు ఒక ప్రజాప్రతినిధి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి మాట్లాడతారా అంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అదేవిధంగా మంత్రుల స్థాయిలో ఉండి ఇవాళ నేను ఇందాక చెప్పినట్లు సునీత గారి సమక్షంలో దాడులు జరుగుతాయి, అదేవిధంగా రావెల్ కిషోర్ గారి సమక్షంలో దాడులు జరుగుతాయి. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి ఒక మేయర్ జానిమున్ అన్నటువంటి ఆవిడ ఈ వేధింపులు తట్టుకోలేక ఏడ్చినటువంటి పరిస్థితి. మళ్ళీ సర్దుబాటు అంటారు, మళ్ళీ వేధింపులు అనేటటువంటివి కొనసాగుతూనే ఉన్నాయి. సాక్షాత్తు మంత్రి గారి సుపుత్రులు ఏం చేస్తున్నారు అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఇదే రావెల్ గారి కొడుకు దారిన పోతుంటే మహిళని ఇదే హైదరాబాద్లో చేయబట్టుకుని ఆ తర్వాత కుక్క అడ్డం వచ్చింది, ఇంకేదో కుక్క కథలు కాకి కథలు అన్నీ బాగానే చెప్పారు. ఆ తర్వాత ఇంకా అనేకం జరుగుతూ ఉన్నాయి ఈ రోజున. ఇది నేను అంటున్నది ఏంటంటే ఒక మంత్రుల స్థాయిలో ఉండి జరుగుతున్నటువంటిది, టీడీపీలో ఉండి జరుగుతున్నటువంటివి, టీడీపీలో వాళ్ళ ప్రజాప్రతినిధుల మీద జరుగుతున్నటువంటి ఒకటి, ఇతర పార్టీల ప్రజాప్రతినిధుల మీద జరుగుతున్నాయి ఒకటి, డ్వాక్రా మహిళలు లేకపోతే ఆశా వర్కర్లు లేకపోతే అంగన్వాడీలు మా సమస్యల్ని పరిష్కరించండి అనేటటువంటి వాళ్ళ మీద జరుగుతున్న దాడులు ఒకటి, అధికారుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఒకటి. ఇన్ని రకాలుగా ఒక 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 దుష్ట చతుష్టయంలాగా అన్ని వైపుల నుంచి దాడులు జరుగుతూ ఉన్నప్పుడు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వంలో ఆయనే రావాలి, ఆయనే వస్తేనే బాగుంటుంది అనేటటువంటి దానికి అర్థం ఏమిటి? ఈరోజున ఎప్పుడూ జరగనటువంటి విధంగా కనీసం ఇవాళ ఒక వనజాక్షి మీద దాడి జరిగింది, ఒక ఎంఆర్ఓ తహసీల్దార్ మీద. చిత్తూరు జిల్లాలో మరో తహసీల్దార్ మీద నారాయణమ్మ మీద దాడి జరిగింది. కనీసం ఖండించలేదు. ఖండించకుండా సెటిల్మెంట్ చేస్తారు ముఖ్యమంత్రి గారు. తన క్యాంప్ ఆఫీస్లో అసలు ఒక పబ్లిక్ సర్వెంట్ మీద దాడి జరిగితే అది కేసు ఎఫ్ఐఆర్ నమోదు కావాలి. ఆ తర్వాత మీరు కోర్టులో ఏమవుతుంది, ఆ తర్వాత సాక్షులు రాకుండా చేస్తారా, ఇవన్నీ మీకు తర్వాత విషయం. కానీ అసలు ఎఫ్ఐఆర్ అనేటటువంటిది నమోదు కాకుండా సెటిల్మెంట్ చేయడం సీఎం ఛాంబర్లో అనేటటువంటిది ఏ స్థాయిలో రాజ్యాంగం అనేటటువంటి నిర్వహణలో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద దాడి జరిగితే చాలా సీరియస్ అఫెన్స్ కదా. అది వనజాక్షిని కంట్రోల్ చేయకపోవడం వల్ల మళ్ళీ నారాయణమ్మ అనేటటువంటి ఒక తహసీల్దార్ మీద దాడి జరిగింది. ఇక వరుసగా జరుగుతూ వస్తున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్యేల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఇప్పుడు రోజా గారి మీద ఎమ్మెల్యే అసెంబ్లీలో ఏడాది పాటు సస్పెన్షన్, భారతదేశ చరిత్రలోని ఇది కనీవెనుగని ఇన్సిడెంట్. ఏంటి ఆమె చేసినటువంటి నేరం? ఒక కాల్ మనీ సెక్స్ స్కామ్ మీద ఒక విచారణ జరిపించమని కోరుతూ కామా సీఎం అన్నది, కాల్ మనీ అనేటటువంటి దాన్ని షార్ట్ వర్డ్లో వాడినటువంటిది. దానికంత రెచ్చిపోయి ఒక 1 year సస్పెండ్ చేశారు. అదేవిధంగా పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్ గారు, మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఆవిడ గిరిజనుల తరపున మాట్లాడినందుకు హత్యా నేరం కింద ట్రైబల్ ఎమ్మెల్యే కేసు పెట్టారు. మరి అదే బోండా ఉమా వాళ్ళకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇక్కడ అసెంబ్లీలో ఇంకొక ఎమ్మెల్యేని పట్టుకొని పాతరాస్తాగని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ ఉంటే దాని మీద కేసు ఉండదు. ఇట్లా మహిళల పైన వివక్ష అనేటటువంటిది వాళ్ళ పార్టీలోనూ దిక్కు లేకుండా పోతుంది, ఇతర పార్టీల ఎమ్మెల్యేల మీద దిక్కు లేకుండా పోతుంది. సాక్షాత్తు బాలకృష్ణ అనేటువంటి ఆయన హిందూపురం, అది ఇదే అనంతపురం జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ముఖ్య నాయకుడు, ఒక ఎమ్మెల్యే, ఆయన ఏం మాట్లాడతాడు? అమ్మాయి కనపడితే ముద్దు పెట్టాలి లేకపోతే ఇంకొకటి చేయాలి అనేటటువంటిది మాట్లాడతాడు. ఇట్లా ఎక్కడ కూడా ఒక రెస్పెక్ట్ అనేటటువంటిది మహిళలకు అనేటటువంటిది ఒక విలువ ఇవ్వడం అనేటటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత దగ్గర నుంచి ముఖ్య నాయకుల దగ్గర నుంచి లేనప్పుడు ఏదో సామెత చెప్తారు, ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని. అది సామెతలు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితి ఈ రోజున చూస్తున్నాము. కనుక ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్, అనంతపురంలో జరిగినటువంటి ఘటన చాలా దుర్మార్గమైంది. ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి. కానీ పద్మ గారు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే దూడలు చేనులో మేస్తున్నాయి, దూడలు చేనులో పడి ఆవు వాటిని ఆపడం లేదు అనేది ఇక్కడ సమస్య. ఎందుకు ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఇట్లాంటివి జరుగుతుంటే నిజానికి ఇది ప్రభుత్వానికి అప్రతిష్ట తెచ్చే సంఘటనలు ఇవన్నీ. ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారి వనజాక్షి మీద దాడి జరిగినా, నారాయణమ్మ మీద దాడి జరిగినా, ఒక విద్యార్థిని రిషితేశ్వరి అన్యాయంగా చనిపోయినా దాని మీద ఎటువంటి సరైన చర్యలు లేకపోయినా, తర్వాత ఒక రోజా గారు ప్రజాప్రతినిధి
ఆమె మీద 1 సంవత్సరం పాటు నిషేధం విధించిన, లేకపోతే ఇవాళ మనం చూసిన సుధా అంటామే సంబంధించిన కాల్మని వ్యవహారానికి వచ్చినప్పుడు అనేక మంది స్త్రీలను అప్రతిష్ట పాలు చేసిన లేదా స్త్రీలను అన్యాయంగా వారిని చేసిన సంఘటనలు జరిగినాయి. ఎందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి మిన్నకుంటున్నారు? అంటే ఒకటండి, తన వాళ్ళకి కొమ్ము కాయటం అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా తీసుకుంటున్నటువంటి విషయం. ఈ రోజున విజయవాడ క్యాపిటల్ అనేటువంటి చోట విజయవాడలో ఈ కాల్మనీ స్కామ్లో మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు అన్న తర్వాత దానిపైన విచారణ జరగకుండా తొక్కిపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏమి జరగలేదు. చివరికి అది ఒక మామూలు ఒక ఫైనాన్షియల్ మోసంగా, లేకపోతే ఒక మామూలు వడ్డీ వ్యాపారం కింద తేల్చేసి వాళ్ళందరినీ కూడా, మిగతా వాళ్ళందరినీ కూడా, ఎవరిని కూడా చట్టపరిధిలోకి లేకపోతే న్యాయ పరిధిలోకి తీసుకురాకుండా అందరినీ కూడా కాపాడారు. ఏం జరిగింది అనేటటువంటిది విజయవాడలో చాలా అందరికీ కూడా తెలిసినటువంటి వాస్తవం. దానిపైన కనీసం విచారణ అసెంబ్లీలో మా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కోరినప్పటికీ కూడా కనీసం విచారణకు సిద్ధపడలేదు. అంటే ప్రభుత్వం వైపు నుంచి అన్ని రకాలుగా కాపాడుకునేటటువంటి పరిస్థితి, మరొక వైపున సాధారణమైనటువంటి మహిళల పోని వాళ్ళకైనా ఏమైనా భద్రత ఇస్తున్నారా? ప్రభుత్వం వైపు నుంచి మీరేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం వచ్చినట్టు ఎంకరేజ్ చేస్తారు. కొన్ని సాధారణ మహిళలపైన జరుగుతున్నటువంటి దాడులు ఈ 2.5 సంవత్సరాల్లో వీళ్ళ మహిళల పట్ల నేరాలలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ఇటీవల వచ్చినటువంటి సర్వే ఈ 2.5 ఏళ్లలో ఈ 3 ఏళ్ల ప్రోగ్రెస్ చూసుకుని ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్ ఇవి. మహిళల పట్ల నేరాలలో విజయవాడ ఫస్ట్ ఉంది ఈ రోజున. అదేవిధంగా ఏపీ సంబంధించినటువంటి లెక్కలు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? ఎందుకు మీరు పోలీసుల్ని ఇట్లా ఇతర వాటికి ఉపయోగించుకుంటున్నారు తప్ప, లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి ప్రతిపక్షాల మీద ఉపయోగించుకుంటున్నారు తప్ప, లేకపోతే ఇంకెవరన్నా ఒక జెన్యూన్ డిమాండ్ మీద పాదయాత్ర చేస్తుంటే వాళ్ళ మీద ఉపయోగిస్తున్నారు తప్ప, ఈ రోజున మహిళలకు సంబంధించి రక్షణ ఇవ్వడంలో మీరు ఎక్కడ చేస్తున్నారు? యూనివర్సిటీలు ఒక కులాల కుంపట్లుగా తయారైపోయినాయి, రిషిటేశ్వర్ అందువల్లే బలైపోయింది అని అంటే దాని మీద కనీసం మీరు బీసీని వెనకేసి రావడానికి మీరు ఎన్ని ఫీట్లు చేశారు? అదేవిధంగా గుంటూరులో సంజారాణి అనేటటువంటి కేసు, నిన్నగాక మొన్న పాలకొల్లులో జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ కేసు, గౌతమి అనేటటువంటి అమ్మాయి, అది యాక్సిడెంట్ కాదు, అది మర్డరు. దాని వెనక 2వ పెళ్లి చేసుకున్నటువంటి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఉన్నాడు అనేటటువంటి మీరు ఎందుకు విచారణకు సిద్ధం కారండి? ఎందుకు వెనకేసుకొచ్చేటటువంటి స్వపక్షానికి చెందిన జడ్పీ చైర్మన్ మీద రావెల కిషోర్ బాబు గారు చేస్తున్న దాని మీద కూడా ఏం చర్యలు లేవు? దాని మీద చర్యలు లేవు. పైగా ఇంకొక అదే గుంటూరు జిల్లాలో మాచర్లలో ఒక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి అనేటువంటి ఆవిడ ఆత్మహత్య చేసుకుంది వీళ్ళ వేధింపులు తట్టుకోలేక. అంటే నువ్వు పదవి నుంచి దిగిపో అని సతాయిస్తుంటే వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. అదేవిధంగా ఇంకొక చోట చిత్తూరు జిల్లాలో అనుకుంటారు, చిత్తూరు జిల్లాలో ఆవిడ్ని ఎంపీపీగా ఎన్నికైనటువంటి ఆవిడ్ని రాజీనామా చేయమని ఆ పార్టీకి సంబంధించినటువంటి జిల్లాధ్యక్షుడు, టీడీపీ జిల్లాధ్యక్షుడు ఒత్తిడి చేస్తే గుండెపోటుకు గురై ఇవాళ హాస్పిటల్ పాలైపోయిన పరిస్థితి. ఎక్కడ కూడా మీ పార్టీలో ఉన్నటువంటి మహిళల్ని బతకనివ్వడం లేదు, నాయకులను ఎవరిని కూడా. ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బతకనివ్వట్లేదు. పోనీ రాష్ట్రంలో ఉన్న మహిళలను బతకనిస్తున్నారంటే ఇదిగో ఇవాళ సుధా లాంటి ఉదాహరణ. కాబట్టి ఇది ఎక్కడికి పోతున్నారు మీరు అనేది. అన్ఫార్చునేట్లీ మనతో మాట్లాడడానికి తెలుగుదేశం వారు ఎవరు సిద్ధంగా లేరు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళా నాయకురాలు చాలా మంది ప్రయత్నం చేసినాం వారితో మాట్లాడిద్దామని. అయినా కూడా అనంతపూర్ నుంచి మనతో లలిత గారు ఉన్నారు, ఎస్యుసిఐ మహిళా విభాగం అధ్యక్షురాలు. వారు అనంతపురం జిల్లాలో జరిగింది సుధా ఇన్సిడెంట్. వారితో ఒకసారి మాట్లాడి మీ దగ్గరికి వస్తాను. చెప్పండి లలిత గారు, ఏం జరుగుతోంది అనంతపురం జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద? ముఖ్యంగా ఈ సంఘటన ఒక 4 రోజుల కిందట జరిగింది. ఈ అనంతపురంలో కూడేరు మండలం ఈ జల్లిపల్లి గ్రామంలో అక్కడ ఒక మహిళ, సుధమ్మ అనేటువంటి మహిళ, ఒక చిన్న విషయం పైన తన యొక్క ఇంటి దగ్గర ఆ గుంత కొంచెం పక్కన పెట్టండి అని అన్నందుకు ఒక చిన్న విషయం పైన వాళ్ళు బాధ్యతాయుతమైన ప్రతినిధి అయి ఉండి, ప్రజాప్రతినిధి అయి ఉండి, సర్పంచ్ అయి ఉండి, జన్మ కమిటీ సభ్యుడు అయి ఉండి, అతని యొక్క సహచరుడు అంత పాశవికంగా, పశువుల్లాగా, మనుషుల్లాగా కాదు. అసలు ఆ సంఘటన చూస్తే మనం ఎక్కడ ఉన్నాం, మనం ఎక్కడన్నా అరణ్యంలో ఉన్నామా లేకుంటే మానవ సమాజంలో ఉన్నామా అనేటువంటి అనుమానం వచ్చే విధంగా వాళ్ళు అంత అమర్యాదగా, అసభ్యంగా, పాశవికంగా ఒక మహిళ పైన, నిస్సహాయంగా ఒంటరిగా ఉన్న మహిళ పైన పట్టపగలే దాడి చేయడం అనేది చాలా మొత్తం సమాజం అంతా తీవ్రంగా ఖండించవలసిన విషయంగా మేము భావిస్తూ ఉన్నాము. ఈరోజు అధికార పక్షంలో ఉన్నామనేటువంటి అహంకారంతో, కండకావరంతో ఈరోజు మేము ఏం చేసినా చెల్లుతుందనేటువంటి దృష్టితో వాళ్ళు ఈ రకంగా మహిళలపైన ఈ రకమైన దాడులు చేయడాన్ని మా మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈరోజు ఈ మహిళనే కాదు,
మొత్తం రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా మహిళలకు భద్రత లేకుండా పోయింది, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఈరోజు వరకట్న వేధింపుల వల్ల అనేక మంది మహిళలు చిత్రహింసలు అనుభవిస్తున్నారు, అనేక మంది మహిళలు హత్యలు గావించబడుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు కనీసమైనటువంటి వాళ్ళపైన సరిగా కేసులు కూడా నమోదు కానిటువంటి దుస్థితి నెలకొని ఉంది. వాళ్ళందరికీ వెంటనే బెయిల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు మహిళలకు ఈ న్యాయం జరుగుతుందనేటువంటి ఆశ అనేది ఏమాత్రం లేనటువంటి పరిస్థితి నెలకొంది. కానీ ఒక్కటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడానికి ముందు మహిళల యొక్క సంక్షేమమే ప్రధానంగా, మహిళలకు అది చేస్తాం ఇది చేస్తామని, చెప్పండి, మహిళలకు రక్షణ కల్పిస్తామనేటువంటి నినాదంతో అధికారంలోకి వచ్చి అప్పటి నుంచి జరిగినటువంటి ముఖ్యంగా మన రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు చూస్తే ఎంత మహిళా వ్యతిరేకి, ఎంత మహిళల యొక్క ప్రయోజనాన్ని కాలరాచి వేస్తున్నాడో, మహిళల యొక్క గౌరవాన్ని కాలరాచి వేస్తా ఉన్నాడో మనకి సంఘటనలన్నీ మనం చూసినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కరెక్టే లలిత గారు. ఒక్క మాట, మీరు అనంతపురం జిల్లాలో ఉన్నారు, మీరు ఒక వామపక్ష రాజకీయాలతో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అక్కడ పౌర సమాజం కానీ ఇతర రాజకీయ పక్షాలు కానీ ప్రజలు కానీ నిజానికి ఇట్లాంటి సంఘటన జరిగితే ఆ ప్రజాప్రతినిధులు అరెస్ట్ చేస్తే స్టేషన్ బెయిల్ ఇస్తే ఎటువంటి ఆందోళన ఎందుకు జరగడం లేదు? అంటే నేను ఎవరినో ప్రొవోక్ చేయడానికి మాట్లాడడం లేదు, ఎందుకు రియాక్ట్ కావడం లేదు, పౌర సమాజం ఎందుకు రియాక్ట్ కావడం లేదు అని. అంటే దీనికి ప్రధాన కారణం ఏమంటే ఈరోజు ప్రజల్లో ఆ రకమైన స్పందన రాకపోవడానికి కారణం ఏమంటే ముఖ్యంగా ఈ సంఘటన బహుశా 4 రోజుల కిందట జరిగినప్పటికీ అది రిపోర్ట్ అవ్వలేదు. నిన్ననే ఇది పేపర్లో రావడం అనేది జరిగింది. దీని తర్వాత స్పందిస్తూ ఈరోజు వామపక్ష నాయకులందరూ అక్కడ వెళ్ళి కలవడం జరిగింది. అయితే అక్కడంతా వాళ్ళు చాలా తీవ్రమైన భయభ్రాంతులకు గురయ్యి బాధిత మహిళ అసలు బయటకు రావడానికే ఆమె భయపడుతూ ఉంది. ఆ రకంగా వాళ్ళ భయభ్రాంతులకు లోను చేసినటువంటి విషయము, వెంటనే వాళ్ళకు బెయిల్ ఇచ్చేసి వాళ్ళని వదిలేయడం వల్ల వీళ్ళకి ఇంకా భయం అనేది ఏర్పడింది. ఇంకా మా పరిస్థితి ఏమవుతుందో అనేటువంటి ఒక రకమైన భయానక వాతావరణం ఏర్పడింది. కాబట్టి ఈ స్థితిలో తప్పకుండా వామపక్ష నాయకులు దీనికి స్పందిస్తూ ఆల్రెడీ ఈరోజు విజిట్ చేసినారు. తిరిగి దానిపైన స్పందిస్తూ మళ్ళీ కార్యక్రమాలు జరుగుతాయని నేను ఆశిస్తూ ఉన్నాను. ఓకే అండి, మాట్లాడదాం. దౌర్జన్యం చేసిన వాళ్ళు స్టేషన్ బెయిల్ తీసుకొని బయట తిరుగుతున్నారు. పాపం ఆ దౌర్జన్యానికి గురైన అమాయక అబల మహిళ మాత్రం భయంతో బయటికి రావడానికి సిద్ధంగా లేరు, ఎవరితో మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఇంతకంటే అన్యాయమైన పరిస్థితి ఇంకోటి ఉండదు. మాట్లాడుకున్న ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వద్దాం. నిర్వర్తిస్తున్న జిల్లా అనంతపురం జిల్లాలో ఒక సాధారణ మహిళ మీద జరిగిన దౌర్జన్యం మనం చూస్తున్నాం, ఇక్కడ కనిపిస్తున్నది టీవీలో. దానికి సంబంధించి మాట్లాడుకుంటున్నాం. అసలు ప్రజాప్రతినిధులుగా ఉన్న మహిళలకే దిక్కు లేకుండా పోతూ ఉంటే, అధికారులుగా ఉన్న మహిళలకే దిక్కు లేకుండా పోతూ ఉంటే, అనంతపురం జిల్లా జల్లిపల్లి మహిళ సుధామన్ పట్టించుకునేవారు ఎవరు, ఆమెకి ఎవరు లేరు కూడా. పాపం ఆమె ఒంటరి మహిళ. ఆమె మీద జరిగిన దౌర్జన్యం, ఆ దౌర్జన్యం చేసిన వాళ్ళు స్టేషన్ బెయిల్ మీద బయటికి రావడం, వీటి గురించి మాట్లాడుతున్నాం. ఒకసారి మనం కర్నూలులో బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి హేమలత గారితో మాట్లాడదాం. హేమలత గారు, చెప్పండి, కేంద్ర ప్రభుత్వం చట్టాలు తెస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తున్నవి, అయినా కూడా ఈ మహిళల మీద జరిగే దౌర్జన్యాలు, అందున అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చేసే దౌర్జన్యాలు మాత్రం తగ్గడం లేదు. మీరు ఎట్లా చూస్తారు దీన్ని? మీరు కేంద్రంలో అధికారంలో ఉన్న పక్షంలో ఉన్నారు. మీరు అధికారంలో ఎవరం ఉన్నామన్నది కాదండి, మహిళల మీద జరుగుతున్న ఏ దాడినైనా కానీ ఖచ్చితంగా ఖండించాల్సిన బాధ్యత ఉంది. అది మహిళా మోర్చాగా ఖచ్చితంగా మేము చేస్తున్నాం. మహిళ ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ చూసినట్లయితే ఎంత పాశవికంగా ఒక మహిళని ఇబ్బంది పెడుతున్నారన్నది గమనిస్తే, అది అధికార పక్షంలో అంటే ఎప్పుడైనా కానీ మహిళల్ని ఇబ్బంది పెట్టే ఏ ప్రభుత్వాలు కూడా మంచి మనుగడ అన్నది జరగదు. మహిళలు ఇబ్బంది పెట్టకూడదు. సమాజం ఈరోజు బీజేపీగా కేంద్రంలో మహిళల కోసం అనేక చట్టాలు, అనేక రక్షణ చర్యలు, అనేక విధాలైన అవకాశాలని మహిళలు క్రియేట్ చేస్తున్నాం. అదే
చెప్పండి. మహిళలపైన దాడుల్ని మాత్రం ఖండిస్తాం. ఈ సంఘటన మరీ దారుణంగా ఒంటరి మహిళపైన చేస్తున్న ఈ దాడిని మేమైతే ఖండిస్తున్నామండి. ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అధికార పక్షము ఒక చిన్న సంఘటన జరిగిన వెంటనే కానీ బాధ్యతాయుతంగా చర్య తీసుకున్నట్లయితే ఇలాంటి అంశాలు మళ్ళీ పునరావృతం కావు. మనము ఒక ఇన్సిడెంట్ జరిగిన వెంటనే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానివ్వండి బాధ్యతాయుతంగా ఉండాలి. అలాంటి బాధ్యతాయుతంగా లేనప్పుడు వాళ్ళ మీద మామూలు ప్రజల మీద ఎలాంటి ఇది తీసుకుంటామో వాటికంటే సీరియస్ అయిన చర్యల్ని తీసుకున్నట్లయితేనే అలాంటి ఇన్సిడెంట్ మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అసలు ఈ ఇన్సిడెంట్ గమనించినట్లయితే బెయిలబుల్ కేసులు ఏంటండి మరీ దారుణంగా, ఒక పెద్ద ఇన్సిడెంట్ అంత దారుణంగా సోషల్ మీడియాలో చూస్తున్నాము. 3 రోజులు సోషల్ మీడియాలో వస్తే కానీ కేసులు బుక్ చేయలేని పరిస్థితి. అంటే ప్రభుత్వ యంత్రాంగంలో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారేమైనా నిద్రపోతున్నారా? సంఘటనను విచారించి స్వయంగా వాళ్ళే చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఉండి కూడా అవన్నీ వదిలేసి ఒక మామూలు కేసు పెట్టి ఆ బాధ్యత మహిళ కనీసమైన ప్రొటెక్షన్ లేకుండా ఆమెకు ఒక కనీస మానసిక ధైర్యాన్ని కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇమీడియట్గా వదిలేయడం అన్నది చాలా దారుణమైన విషయం. దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. హేమలత గారు మీరే అధికారంలో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో మీరు కూడా అధికారంలో ఉన్నారు. సార్ మేము కూడా అంటే మేము ఒక భాగస్వామిగానే ఉన్నామండి. మేము ఖచ్చితంగా భాగస్వామికి హక్కులు ఉంటాయి కదండి. కూడా సమర్థించదు భారతీయ జనతా పార్టీ. హేమలత గారు భాగస్వామికి కొన్ని హక్కులు ఉంటాయి కదా, మీరు ప్రభుత్వాన్ని నిలదీసే స్థితిలో ఉన్నారు కదా, అధికారంలో ఉన్నప్పుడు మీరు కూడా ఉన్నారు కదా అందులో. ఆ అధికారంతోనే ఆ బాధ్యతతోనే కూడా ఈ రోజు జరుగుతున్న వీటిని మేము ఖండిస్తున్నాము, వాళ్ళని అడుగుతున్నాం కూడా అండి. బాధిత మహిళలకు ఖచ్చితమైన న్యాయం జరగాలి. హేమలత గారు నేను మిమ్మల్ని ఎంబరాస్ చేయడానికి అనడం లేదు, కానీ మీరు ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో భాగస్వామ్యం ఉంది కాబట్టి మీరైనా ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తే ఇట్లాంటివి ఏమైనా తగ్గుతాయో. ఎందుకంటే మనం చూసాం అధికారులుగా ఉన్న వనజాక్షి కానీ నారాయణమ్మ కానీ, విద్యార్థిగా ఉన్న రిషితేశ్వరి కానీ, ఆ తర్వాత ఇప్పుడు జానీమూన్ వారి పక్షంలోనే ఉన్న జానీమూన్ కానీ, ఇంకో శ్రీదేవి కానీ, ఇవాళ సుధమ్మ అనే మామూలు మహిళ కానీ, అందరూ మహిళలకు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే మీరేమన్నా ఒత్తిడి తెస్తే ప్రభుత్వం ఏమన్నా కొంత చర్యలు తీసుకుంటుందేమో, ప్రభుత్వం ఏమన్నా కళ్ళు తెరుస్తుందేమో. ఖచ్చితంగా మేము చాలా ఇన్సిడెంట్లో మీరు చూసింటారు, చాలా ఇన్సిడెంట్లో బీజేపీ పార్టీ ఒక సైద్ధాంతికమైన పార్టీ అండి. మేము మా విలువలకి మా సైద్ధాంతిక విలువల్ని ఎక్కడ పక్కకు తప్పి మేము అధికారం కోసమే ప్రయత్నం చేయము. కాబట్టి ఖచ్చితంగా ఈ ఇన్సిడెంట్లో అయినా కానీ ఆ బాధిత మహిళకు ఖచ్చితమైన న్యాయం జరగాలని ఈరోజు బీజేపీగా మేము డిమాండ్ చేస్తున్నాము. దాని మీద న్యాయం జరిగే వరకు కూడా మేము ఆవిడ వెంట నిలబడడానికి మేము ఉంటున్నామండి. రైట్ అమ్మ, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఒకసారి డాక్టర్ మణి పవిత్రతో మాట్లాడదాం. పవిత్ర గారు ఇప్పటిదాకా మాట్లాడిన ముగ్గురు కూడా రాజకీయ పక్షాలకు సంబంధించిన వారు. వాసిరెడ్డి పద్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు, లలిత గారు SUCI సంబంధించిన వారు, అట్లాగే హేమలత గారు బీజేపీకి సంబంధించిన. రాజకీయ పక్షాల్లో నిజానికి రాజకీయ పార్టీలో మహిళలు కూడా ఉన్నారు కార్యకర్తలుగా. దాదాపుగా అన్ని రాజకీయ పక్షాలకు కూడా మహిళా విభాగాలు ఉంటాయి. మహిళలు ప్రజాప్రతినిధులుగా ఉంటారు, రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉంటారు. నిజానికి మన దేశానికి ఒక ప్రధానమంత్రి మహిళ ఉన్నారు, ఇందిరాగాంధీ గారు. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ పక్షాల్లో ఇప్పటికీ ఇంకా మహిళల పట్ల ఉండే ఒక ఏమంటారు ఒక వైఖరి మాత్రం మారడం లేదు. అదే దాని ప్రతిబింబమే, దాని యొక్క రిఫ్లెక్షనే బహుశా ఇవాళ మహిళల మీద జరుగుతున్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటారు? అసలు ఇప్పుడున్న నాయకులంతా ఎవరి కాళ్ళు ఇంకో పార్టీని బ్లేమ్ చేయడం కోసమే చూస్తున్నారు తప్ప, ఒకవేళ పవర్లో ఉన్న లేడీస్ అందరూ కలిపి కట్టుగా ఎవరి మీద జరిగినా కూడా, ఏ ఉమెన్ మీద ఎక్కడ జరిగినా కూడా పవర్లో ఆల్రెడీ చాలామంది ఉమెన్ ఉన్నారు. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇంకొక పార్టీని బ్లేమ్ చేయడం కాకుండా ఆల్రెడీ రూల్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ చేసింది, స్టేట్ గవర్నమెంట్ చేసింది, ఫండ్స్ అలొకేషన్ కూడా ఉంది. బట్ వాట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్? ఆ ఇంప్లిమెంటేషన్కి ఎవరు రెస్పాన్సిబుల్? ఇంత పవర్లో ఉన్న వాళ్ళు చేయలేకపోతే ఖండించడం నేను కూడా ఖండిస్తానండి. ఖండిస్తే ఏమవుతుంది? దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ రిక్వైర్డ్.
ఇప్పుడు యాజ్ ఎ సొసైటీ అంటే ఇప్పుడు ఒక భయం అనేది ఉండాలి కదా. ఇప్పుడు భయం ఇట్లాంటి లేదు. సంఘటన జరగకుండా ఇప్పుడు ఇవాళ సంఘటన అతను జరిగింది, ఎగిరి మళ్ళీ ఇంకొకళ్ళు తడితే- పని చేయకుండా ఉండాలంటే ఆ భయం పురుషుల్లో ఆ భయం రావాలి అంటే చట్టాలు పనిచేయాలి, చట్ట ప్రకారం చర్యలు జరగాలి కదా. చట్ట ప్రకారం జరగడం కాదు, ఇప్పుడు ఆ చట్టాలు పనిచేయాలంటే అందరూ ఉమెన్ యునైట్ అవ్వాలి అక్రాస్ పార్టీస్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు వన్ పార్టీ. ఒకటి ఇంట్లోనే ఒక ఉమెన్కి కనుక అబ్యూస్ జరిగితే, అంటే అత్తమ్మో లేకపోతే హస్బెండ్ ఏమైనా చేస్తేనే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు ఉన్నప్పుడు ఆ అమ్మాయిని ఎగిరెగిరి తంతున్నాడు. అసలు ఆయనకి బెయిల్ ఎట్లా, ఏ బేసిస్ మీద ఇస్తారండి? అంటే ఒక కామన్ పర్సన్కి అసలు దెర్ ఇస్ నో ప్లేస్ ఇన్ ద సొసైటీ. వన్ స్టాప్ సెంటర్ సెటప్ చేస్తానికి ఎన్నో 3,000 crores ఫండ్ అలొకేషన్ ఉంది. ఎవరు చేశారు? బీజేపీ గవర్నమెంట్ చేసింది 2014 లో. దేనికోసం చేశారు? నిర్భయ ఫండ్ అని ఒక ఫండ్ అలొకేట్ చేశారు. అంటే ఎనీ కైండ్ ఆఫ్ అబ్యూస్ ఆన్ ఉమెన్ ని ఒకే వన్ స్టాప్ సెంటర్ లో అడ్రస్ చేస్తానికి చేశారు. దీన్ని ఫస్ట్ సెంటర్ రాయ్పూర్ లో స్టార్ట్ చేశారు. బట్ ఒక ఆంధ్రాలో చూసినా తెలంగాణలో చూసినా అసలు సెంటర్స్ ఏవి ఎక్కడున్నాయి? హౌ కెన్ ఉమెన్ రీచ్ అవుట్? ఇప్పుడు వన్ స్టాప్ సెంటర్స్ యొక్క పని ఏంటి, బాధ్యత ఏంటి? మెడికల్, లీగల్, సైకలాజికల్ అన్ని ఆస్పెక్ట్స్ లో. ఇప్పుడు దట్ లేడీ ఈజ్ ఇంజూర్డ్, అక్కడ మీరు చూస్తుంటే ఎగిరెగిరి తంటున్నాడు. వాడు తన్నేదానికి అతను ఎగిరెగిరికి పడుతున్నాడు. అంటే ఎంత గట్టిగా దెబ్బ తగులు ఉంటుంది. వేర్ ఇస్ ద మెడికల్ ట్రీట్మెంట్, వేర్ ఇస్ ద సైకలాజికల్ ట్రీట్మెంట్? మేడం చెప్తున్నట్టు వెళ్ళి కలిసినప్పుడు ఆమె భయపడిపోయి ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు అంటున్నారు. సైకలాజికలీ షీఈస్ ఎఫెక్టెడ్, ఫిజికల్లీ షీఈస్ బీయింగ్ అసాల్టెడ్. అండ్ వాట్ ఈస్ ద లీగల్ రికోర్స్? హూ ఇస్ గోయింగ్ టు ఫైట్ ఫర్ హర్? ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు యాజ్ అ కామన్ పబ్లిక్ వేర్ ఇస్ ద ప్రొటెక్షన్ ఫర్ ద సొసైటీ? 80% ఆఫ్ ద ఉమెన్ ఇన్ పవర్ ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్. మనం ఎంతసేపు ఇంకో పార్టీని బ్లేమ్ చేయడం కాకుండా వీ యాజ్ అ కామన్ పర్సన్ వీ వాంట్ టు సీ ఆల్ ద ఉమెన్ కమ్ టుగెదర్ అండ్ ఫైట్ అగేన్స్ట్ దిస్. ఏ పార్టీ వాడు సంబంధం లేదు. కానీ ఒకటి పవిత్ర గారు, ఇప్పుడు సొసైటల్ సపోర్ట్ లేకుండా ఇవాళ మనం చూస్తున్నాం అక్కడ జల్లిపల్లి మహిళ సుధమ్మ ఆమె బయటికి రావడానికే భయపడిస్తే, అంటే మరి సొసైటల్ సపోర్ట్ కావాలి కదా. ఇప్పుడు మహిళలనే కాకుండా పురుషులైనా ఇంకోటి పౌర సమాజం కదిలొస్తేనే కదా ఇట్లాంటి వాళ్ళకి భరోసా ఉండేది, బయటకు వచ్చి మాట్లాడేది. అసలు ఇన్ ఆల్ వేస్ షీఈ్ ఎఫెక్టెడ్ అండి. షీ ఈజ్ సమ్మన్ హూ వోంట్ టాక్. లేకపోతే అంత అరాచకంగా ఎవరు కొడతాడు? బట్ వాట్ ఈస్ ద యాక్షన్ స్టెప్స్ వీఆర్ టేకింగ్? మనం ఇట్లా కూర్చొని అందరం మాట్లాడతాము, డిస్కషన్ చేస్తాము, బట్ గ్రౌండ్ లెవెల్లో వాట్ ఈస్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రూల్స్? బీజేపీ గవర్నమెంటే చాలా మంచి పాలసీస్ తీసుకొచ్చింది, బట్ వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా ఆన్ పేపర్ ఉంటే ఏంటి? అంటే మనం ఇట్లాంటి చర్చలు చేసేది కనీసం 1% కన్నా ఇది చేరుతుందేమో, దానివల్ల ఏమైనా కొంత మార్పు వస్తుందేమో ఇట్లాంటి చర్చలు చేస్తున్నాం. బట్ అసలు కొట్టడం ఏంటండి? ఒక ఇంట్లోనే చేస్తే అతను అట్లా చేస్తున్నాడంటే ఎవరు సంబంధం లేని మనిషిని మనం వెళ్ళి తన్నేస్తామా? వీ వోంట్ డూ ఇట్. అంటే అతని ఇంట్లో వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని, ఒక ఉమెన్ని చూసే ఉద్దేశం ఎట్లా ఉంటుంది? మనం రోడ్ మీద వెళ్ళే వాళ్ళని ఎవరైనా. మీరు ఇప్పుడు చెప్పిన సెంట్రల్ గవర్నమెంట్ 1,000 కోట్ల రూపాయలు నిర్భయ ఫండ్ కింద ఇచ్చింది, వన్ స్టాప్ సెంటర్స్ అన్నారు కదా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలకి దీనికి సంబంధించిన నిధులు ఏమైనా వచ్చుంటాయా? అది యూటిలైజేషన్ జరగట్లేదు. ఎందుకంటే ఎవరికి ఒక బాధ్యత లేదు. వాళ్ళు రూల్స్ చేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ లేదు. సో దానికి అన్ని పార్టీస్ లేడీస్ కనుక కలిపి వస్తే అందరి దగ్గర పవర్ ఉంది కదండి. అందరు యునైట్ అయితే ఎవరు ఆపగలుగుతారు? వన్ స్టాప్ సెంటర్స్, ఒక సింగిల్ కాల్ లైన్, హెల్ప్ లైన్ నెంబర్ ఉండాలి కదా ఇలాంటి వాళ్ళకి. ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుంది అంత టీవీలో కనిపించినా కూడా వీఆర్ నాట్ టేకింగ్ యాక్షన్. అంటే మీరు ఒకటి చూసినట్టయితే తెలంగాణలో ప్రభుత్వం ఒక పని చేస్తున్నది, భరోసా కూడా చాలా యాక్టివ్ ఉందండి. ఇవాళ మార్నింగ్ కూడా నేను ఒక కేసుని రెఫర్ చేశాను, వెంటనే టేకప్ చేశారు. దే ఆర్ వెరీ యాక్టివ్. తెలంగాణ వరకు ఇట్ ఈస్ గుడ్, బట్ ఆంధ్రాలో వాట్ ఈస్ హ్యాపెనింగ్? పద్మ గారు ఇప్పుడు పవిత్ర గారు చెప్పింది కూడా సామాజిక బాధ్యత అనేటటువంటిది లేకుండా ఉందనేటటువంటిది చెప్పారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎక్కువ ఇన్సిడెంట్స్ జరగడంలో డాక్రా గ్రూప్స్ ఎందుకు ఇవాళ ఇంతకుముందు ఒకటి ఏంటంటే 2 రకాలుగా మనం చూడాలి. ఒకటి జనరల్గా ఊళ్ళో ఎవరైనా ఒక వ్యక్తి చేస్తే దానికి డాక్రా గ్రూప్స్ అనేవి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి పడాల్సినవి కదా, పడినాయి కూడా. కానీ ఇవాళ డాక్రా గ్రూపులన్నీ కూడా ఇనాక్టివ్ స్టేజ్లో ఉన్నాయి. వాళ్ళే ఒక గుదిబండగా మారిపోయారు ఇవాళ. గ్రూప్స్ అనేటటువంటి ఎక్కడ కూడా ఇవాళ రుణమాఫీ అనేటటువంటి డాక్రా గ్రూప్స్ని ఎంత దెబ్బతీసిందంటే వాళ్ళకి సంబంధించినటువంటి వడ్డీలు కట్టడానికి వాళ్ళ అప్పులు చేస్తారు. ఒక్క నిమిషం ఇంటరప్షన్. మీకు మల్లికార్జున వర్మ గారు, డిఎస్పీ అనంతపూర్, ఆయన ఫోన్ లైన్లో ఉన్నారు, ఆయన అడుగుదాం. వర్మ గారు చెప్పండి, ఏమిటి ఇంత జరిగితే అంత మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఎట్లా ఇస్తారండి? స్టేషన్ బెయిల్ ఇచ్చారని ఎవరు చెప్పారండి మీకు? స్టేషన్ బెయిల్ ఇచ్చారు, అదంతా కరెక్ట్ కాదు. చెప్పండి, ఏం జరిగింది చెప్పండి. దీంట్లో స్టేషన్ బెయిల్ ఇచ్చినారు, పోలీసు వాళ్ళు సరిగా పనిచేయాలి, అది కాదు. చెప్పండి. పోలీసు వాళ్ళు ఏమేమి చేయాలో అన్ని చేశారు. రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసాం వాళ్ళకి. ఓకే. తర్వాత 107 కింద బౌండ్ అవుట్ చేస్తున్నాం.
ఓకే 107 పైన బౌండ్ అవుట్ చేయడం వెరీ సీరియస్ మ్యాటర్. అట్ ది సేమ్ టైమ్ పోలీసు నుంచి ఏమేమి చేయాలి, ఈవెన్ రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేది చాలా పెద్ద యాక్షన్ అన్నది. కాబట్టి లీగల్ గా చేయాల్సినవన్నీ చేశాము. స్టేషన్ బెయిల్ అనేది తప్పు. మీకు ఎవరు చెప్పారు, అది కరెక్ట్ కాదు. సరే ఇప్పుడు నిందితులు ఎక్కడున్నారు సార్? బయట ఉన్నాడు ఆయన. ఒకసారి డిఎస్పీ గారు, నేను వాసిరెడ్డి పద్మనండి. ఇప్పుడు కాదు ఆ రోజు వాళ్ళు ఊళ్ళోకి వచ్చి మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు, మేము బయటకు వచ్చాము అనేటటువంటిది మాట్లాడింది నిజమా కదా? దయచేసి చెప్పండి. స్టేషన్ ఇంకొకటి, వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? జైల్లో ఉన్నాడా, బయట తిరుగుతున్నాడు? ఎవరండి మాట్లాడేది? నేను వాసిరెడ్డి పద్మ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ అండి. అవునండి. అదే ఆ రోజు వాళ్ళు మీరు తీసుకువెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్కి వాళ్ళు విలేజ్కి వచ్చారు, వచ్చి మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనేటటువంటి మాట్లాడారనేటటువంటి మీడియాలో వచ్చినటువంటి రిపోర్టు. దాని మీద మీరు వాళ్ళు మాట్లాడినట్టు చెప్తున్నారు. అసలు మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది వాళ్ళు మాట్లాడినట్టు? దట్స్ ఓకే. మనం ఇన్సిడెంట్ ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి. జరిగి ఎన్ని రోజులైంది? ఇన్సిడెంట్ జరిగి ఎన్ని రోజులైంది? వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? దయచేసి చెప్పండి డిఎస్పీ గారు. అవునండి, ఇప్పుడు ఈ రోజు కూడా 107 బౌండ్ అవుట్ చేసాం వాళ్ళని. ఇన్సిడెంట్ జరిగి ఎన్ని రోజులైంది సార్? ఇన్సిడెంట్ జరిగి ఎన్ని రోజులైంది సార్? 29 జరిగింది. అది 4 రోజుల తర్వాత మీరు ఇవాళకి కూడా కోర్టుకి అరెస్ట్ చూపించలేదు అంటే రాజకీయ ఒత్తిళ్లు మీ మీద లేవని మేము అనుకోవాలా చెప్పండి? 100% లేవండి. చట్టం అది within 7 years అనే ఉంది. Within 24 hours. within 7 years ఉన్నది పనిష్మెంట్. ఓకే, ఇప్పుడు వర్మ గారు ఇప్పుడు నిందితులు బయట ఉన్నారా, దేర్ కస్టడీలో ఉన్నారా? లీగల్ గా మాట్లాడండి. యు షుడ్ నో లా బిఫోర్ టాకింగ్ టు ఏ పోలీస్ ఆఫీసర్. యా ప్లీజ్ సార్, యు నో లా, యు ప్లీజ్ టెల్ us. వాళ్ళు బయట ఉన్నారా, ఇప్పుడు కస్టడీలో ఉన్నారా? అనుకున్నారండి వర్మ గారు, 7 years ఉంటే within 7 years ఉన్నప్పుడు అరెస్ట్ అనేది డస్ నాట్ అరైజ్. ఇప్పుడు వాళ్ళు బయట ఉన్నారా, మీ కస్టడీలో ఉన్నారా? బయట ఎందుకుంటారండి? వాళ్ళు ఆల్రెడీ బౌండ్ అవుట్ చేసుకున్నాం. వాళ్ళు ఇంతవరకు ఎందుకు ఉండాల్సిన అవసరం లేదండి. దాంట్లో మీరు తెలుసుకోవాలి. అది ఓకే, మీరు తెలుసుకోవాలి సార్. దాంట్లో లీగాలిటీ ఉంది సార్. ఐ ట్రై టు అండర్స్టాండ్. టెల్ మీ సార్, చెప్పండి మీరు. నేనేమంటున్నానంటే దానికి ఏ పనిష్మెంట్, ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు వితిన్ 7 years ఉన్నప్పుడు అరెస్ట్ అనేది ఎఫెక్ట్ చేయకూడదు. అది తెలుసుకోవాలి. దట్ ఈస్ ఎ లా. దాని అర్థం మేమేమి చేయలేమండి. అట్ ది సేమ్ టైం మేము చేయాల్సిన యాక్షన్ ఏమీ చేసాం. 107 కింద బౌండ్ అవుట్ చేసాం, రౌడీ షీట్ ఓపెన్ చేసాం. వర్మ గారు నాకు ఒక సందేహం సార్. అంటే మాకు పెద్దగా ఈ లీగల్ ఇవి తెలియవు కదా, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఒక మహిళ మీద దాడి చేసినారు, కొట్టినారు, వాళ్ళని అరెస్ట్ చేయకూడదా? అవునండి, అరెస్ట్ చేయకూడదు. అరెస్ట్ మీరు అదే అర్థం చేసుకోవాలి. మీరు అదే చెప్పండి. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి కస్టడీకి తీసుకొని 41 CRPC నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. తర్వాత 107 ఎఫ్ఐఆర్ చేసి మళ్ళా బౌండ్ అవుట్ చేయించున్నాము. తర్వాత నెక్స్ట్ రౌడీ షీట్లు ఓపెన్ చేసినాము. ఓకే, ఇది పోలీస్ వైపు నుంచి ఎంత చేయాలనో అంత చేసినాం. చేసి బెయిల్ మీద వదిలినారు. హలో, చేసిన తర్వాత బెయిల్ మీద వదిలిపెట్టినారు, అంతేగా? బెయిల్ అరెస్ట్ ఉంటేనే బెయిల్ ఉంటుందండి. వితిన్ 7 years అయితే అరెస్ట్ అనేది ఉండదు. 7 years ఏంటి పనిష్మెంట్ అండి? అదే మీరు తెలుసుకోవాలి. నేనేమంటానంటే మీరు షుడ్ నో. మీరు ఏదంటే అదర్వైజ్ లీగల్ గా కూడా ఒపీనియన్ తీసుకోండి. తీసుకోండి. వారు ఒక నిమిషం వారు చెప్తుంది ఏంటంటే, వర్మ గారు చెప్తుంది ఏంటంటే, ఈ వీళ్ళు చేసిన నేరానికి శిక్ష 7 ఏళ్లే, 7 సంవత్సరాల లోపే, కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు అని చెప్తున్నారు. ఏమంటారు మీరు? కొత్తలా చెప్తున్నారు. ఇవాళ అరెస్ట్ ఎందుకు పెట్టలేదు, అరెస్ట్ ఎందుకు చేయలేదు అంటే బైండ్ ఓవర్ కేసు పెట్టామని చెప్తున్నారు ఆయన క్లియర్ గా. రైట్, ఒక నిమిషం బీజేపీ మహిళా మోర్చా నాయకులు అన్నారు కదా హేమలత గారు, వారు అడ్వకేట్ అనుకుంటా, వారితో మాట్లాడదాం. మరి చెప్పండి అమ్మా హేమలత గారు, ఇప్పుడు డిఎస్పీ వర్మ గారు చెప్పిన దాన్ని మీరు ఏకీభవిస్తారా? యాక్చువల్గా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 7 years లోపు ఇంప్రిజన్మెంట్ ఉన్న ఏ కేసులు అయితే ఉంటాయో వాటిలో స్టేషన్ బెయిల్ అంటే బైండ్ ఓవర్ చేసుకుంటూ ఇవ్వచ్చండి. అయితే ఇన్ కేసు అంటే ఆ మహిళకి ఏదైనా థ్రెట్ ఉంది, ఆ మహిళకి ఏదైనా ఇది ఉందంటే వీళ్ళు వాళ్ళ కస్టడీలో పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందండి. అది డిపెండ్ ఆన్ పోలీస్ సాటిస్ఫాక్షన్. లీగల్ విషయం కాదు. ఒక విషయం అమర్ గారు మాట్లాడుతున్నది, అసలు కళ్ళెదురుగుండా మీకు ఏం జరిగింది అనేటటువంటిది పోలీసులకి సాక్ష్యం ఉంది. ఇష్టం వచ్చినట్టు ఆమెను కొట్టారు, జుట్టు పట్టుకుని ఈడ్చారు, కాళ్లతో తన్నారు, ఆమెని చిత్రహింసలు పెట్టారు.
పెట్టిన దాని మీద మీరు పెట్టినటువంటి కేసు ఏంటంటే బైండ్ అవర్ కేసులు పెడుతున్నారు ఈ రోజున. అదే కదా మీరు చెప్తుంది, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామంటున్నారు. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే అది మీరు అవసరమైనప్పుడు అదుపులోకి తీసుకునేటటువంటి కేసు. కానీ ఇవాళ ఒక మహిళ మీద జరిగినటువంటి ఒక భౌతిక దాడి అనేటటువంటిది మీకు సాక్ష్యాలతో సహా ఉండగా పొలిటికల్ గా డెసిషన్ తీసుకొని రౌడీ షీట్లు ఎత్తేయచ్చు. ఇప్పుడు 7 సంవత్సరాల లోపు కేసు అని పెట్టడం అనేటటువంటి ఒక తప్పు అయితే, 7 సంవత్సరాల్లో పెట్టాం కాబట్టి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదనేటటువంటి ఇంకొక లాజిక్ అయితే, మీరు రాజకీయాల కోసం పనిచేస్తున్నారా, అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారా, ఈ పోలీసులు దేనికోసం పనిచేస్తున్నారు అనేటటువంటిది ఇవాళ. అంటే అరెస్ట్ చేయాల్సిన అవసరం, ఇంత బాహటంగా కనపడుతున్నటువంటి కేసులో కూడా అరెస్ట్ చేయాల్సి పర్వాలేదండి. ఇప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతున్నటువంటి డిఎస్పీ గారిని సంబంధించిన ఆయన ఏం చేస్తాడు పాపం, పైన ఉన్నటువంటి వాళ్ళ ఆదేశాలు ఇస్తారు. ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకు. వెల్కమ్ బ్యాక్ టు ఫోర్త్ ఎస్టేట్. మనం ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద జరుగుతున్న దౌర్జన్యాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడే డిఎస్పీ, డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి మల్లికార్జున వర్మ గారు మాట్లాడినారు అనంతపురం నుంచి. వారు చెప్తున్నది ఏమిటి అంటే, 7 సంవత్సరాల లోపు శిక్ష పడే నేరాలకు అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, స్టేషన్ బెయిల్ ఇచ్చారని మీకెవరు చెప్పారు, అది తప్పు అని చెప్తున్నారు. అది తప్పే, కరెక్టే. కానీ ఇంత దౌర్జన్యం జరిగితే అట్లాంటి ఒక కేసు పెట్టడం అనేది, వాళ్ళ అరెస్ట్ చేయకుండా ఇప్పుడు చాలా సమర్థించుకునే ప్రయత్నం జరుగుతుంది పోలీస్ శాఖ నుంచి. ఒకటి, వాళ్ళ మీద 107 కింద బైండ్ ఓవర్ చేసినామని చెప్తున్నారు, రౌడీ షీట్ ఓపెన్ చేసినామని చెప్తున్నారు. ఇవేవి చెప్పినా ప్రయోజనం లేదు. మన రౌడీ షీట్ల గురించి చాలాసార్లు విన్నాం, చూసినాం. మనం పొలిటికల్ డెసిషన్ తీసుకుంటే రౌడీ షీట్లు ఎత్తేసిన సందర్భాలు కూడా చాలా చూసినాము. మళ్ళీ ఎత్తేసినారు, ఆయన ఆ పార్టీలో పోగానే ఎత్తేసినారు. చెప్పాలి మీరు. ఇప్పుడు ఇందాక డిఎస్పీ గారు మాట్లాడిన దాన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, వాళ్ళని అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేసేంత కేసు కూడా కాదు, అది ఆయన చెప్పింది. నాకు అర్థమైంది, మీకు కూడా అర్థమైంది, అందరికీ సాక్షి టీవీ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇది అరెస్ట్ చేయగలిగినంత కేసు కాదు, వాళ్ళని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు. ఇన్సిడెంట్ జరిగి 4 రోజులైంది. మొత్తం కూడా ఇవాళ మీడియా అంతా కోడై కూస్తున్నా కూడా పోలీసుల చలనం లేకపోవడానికి వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వడం, ఆ తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అవ్వడం, జన్మభూమి కమిటీ మెంబర్ అవ్వడం, పయ్యావుల కేశవ్ గారు అనుచరులు అవ్వడం, పరిటాల సునీత లాంటి మంత్రులు ఉండడం, చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి ఉండడం. ఇంతకు మించి ఈ కేసులో ఇంకో బలం ఏమీ లేదు. ఇదే ఇన్సిడెంట్ ఒక 2 గ్రామస్తుల మధ్య జరిగితే మొత్తం ఊరంతా ఏకమే వాడిని చితకబాదేది, తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ కప్పు చెప్పేది. కానీ ఇక్కడ ఉన్నది టీడీపీ సర్పంచ్ కనుక అతన్ని కాపాడడానికి మొత్తం ఇవాళ పోలీస్ యంత్రాంగం అంతా కూడా పనిచేయడం అనేటటువంటిది. లలిత గారు ఏదో మాట్లాడుతున్నారు, చెప్పండి లలిత గారు. అంటే ఈ సంఘటన 29వ తేదీ జరిగింది. వాళ్ళని 30వ తేదీ వదిలిపెట్టేస్తున్నారు. ఈ రోజు వాళ్ళు రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. ఈ రోజు అంటే ఇదంతా పబ్లిక్ కావడం వల్ల, అందరికీ తెలిసిపోవడం వల్ల వాళ్ళ ఒత్తిడికి గురయ్యి రౌడీ షీట్ ఓపెన్ చేసినారు తప్ప, ఇది తెలియకపోయినట్లయితే ఈ కేసును మాఫీ చేసేవాళ్లే వీళ్ళు. ఈ రకంగా ఎన్నో కేసులు జరుగుతున్నాయి, మనకు తెలియడం లేదు, ఇవన్నీ మా వెలుగులోకి రావడం లేదు. ఈ రకమైన ఎన్నో సంఘటనలు ఈరోజు రౌడీయిజము, దౌర్జన్యం అనేది ఈరోజు సామాన్య ప్రజలపైన, సామాన్య మహిళలపైన జరుగుతున్నటువంటి పరిస్థితి అనేది ఈరోజు నెలకొని ఉంది. కాబట్టి దీనిపైన ప్రజలు తమ గళమెత్తి బాగా పెద్ద ఎత్తున బలమైన నిరసన తెలియజేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు తమ నిరసన తెలియజేయాల్సి ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, హేమలత గారు ఒక మాట చెప్పండి, ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు వేరే సెక్షన్ల కింద కేసు పెట్టడానికి వీల్లేదా? ఈ ఇన్సిడెంట్ లో ఇంకొక సెక్షన్ కూడా 509 కూడా యాడ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా అసభ్యంగా కూడా అత్యాయత్నంగా కింద పెట్టొచ్చు, అట్లాగే అసభ్యంగా కూడా మాట్లాడారండి. అయితే చట్టంలో ఇంకా కొన్ని లొసుగులు ఉన్నాయండి. ఆ లొసుగుల్ని ఆధారంగా చేసుకుని చాలామంది బయటపడుతున్నారు. కానీ ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు బాధ్యతాయుతంగా ఉండాలి. వాళ్ళ కోసం ప్రత్యేకమైన చట్టాలు రావాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అయితే ఏదైతే కానీ అంటే వివిధ ప్రజా సంఘాల నుండి, సామాజిక మాధ్యమాల నుండి వీటన్నిటి నుండి ప్రెజర్ వస్తే తప్ప చట్టాల్లో మార్పు, మనం నిర్భయ యాక్ట్ చూసుకున్నాము, ఇవన్నీ చూసుకున్నట్లయితే సామాజిక ఉద్యమాలు, సమాజంలో ఒక చైతన్యము, ఒక మహిళ పట్ల జరుగుతున్న వివక్షతకు కానీ అన్యాయానికి కానీ వ్యతిరేకంగా మొత్తం సమాజం అంతా కానీ ప్రశ్నించినట్లయితే
చట్టాలు వస్తున్నాయి, అట్లాగే మార్పులు వస్తున్నాయి. కాబట్టి పౌర సమాజం అంతా ఈ ఇన్సిడెంట్ మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇదే ఒక యాక్ట్ లాగా మారాల్సిన అవసరం కూడా ఉందండి. ఇప్పుడు పౌర సమాజం స్పందిస్తుంది, సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సినవి తీసుకుంటారు. మీరు ప్రభుత్వంలో ఉండి నిందితులకు ఎందుకు కొమ్ము కాస్తున్నారు అనేటటువంటిది వాళ్ళు మీరు ప్రశ్నించుకోవాలి. సమాజానికి సందేశాలు ఇవ్వడం చాలా ఈజీ అయిపోయింది అందరికీ. ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో మీరున్నారు, రాష్ట్ర ప్రభుత్వంలో మీరున్నారు. ఇట్లాంటి దౌర్జన్యాలు జరుగుతున్నప్పుడు మీరు బీజేపీ తరఫున ఖండన ఉండదు. మీరు హేమలత గారు మిమ్మల్ని మన అండలేదు, దయచేసి మీరన్నా స్పందిస్తున్నారని నేను ఇందాకే అన్నాను. మీరు బీజేపీ తరఫున ఒక ప్రకటన ఎందుకు చేయరండి? మహిళా మోర్చా తరఫున ఒక ప్రకటన ఎందుకు చేయరు? రిషికేశ్వర ఘటన జరిగినప్పుడు, వనజాక్షి జరిగినప్పుడు పద్మ గారు అధికారంలో ఉన్నామని చెప్పి ప్రతిదాన్ని కూడా సమర్థించడం లేదండి. చాలా విషయాల్లో మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము. మహిళల పట్ల కానీ కొన్ని మా విలువల్ని వదులుకొని ఎక్కడా కానీ పనిచేయట్లేదు. ముఖ్యమంత్రి గారికి పేపర్లు చూడండి మేడం, ఒకసారి పేపర్లు చూడండి మేడం. ఖచ్చితంగా రైట్ మీ రాష్ట్ర వినతి పత్రాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. లలిత గారు చెప్తున్నారు, చెప్పండి లలిత గారు. మేము మహిళా మోర్చాగా మాకు టీం ఉందండి, మాకు మహిళలకు ఆ స్వేచ్ఛ ఉంది. మేము మహిళా మోర్చాగా ఉన్నాం. హేమలత గారు వి గాట్ యువర్ పాయింట్. లలిత గారు ఏదో మాట్లాడుతున్నారు. లలిత గారు చెప్పండి. కొంచెం స్లో ఉంటుంది వాళ్ళు. అంటే 7 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష, అంటే 7 సంవత్సరాల శిక్ష ఉన్నప్పుడు అరెస్ట్ చేయవలసిన పని లేదు అనేటువంటి చట్టం అనేది చాలా మహిళలకు వ్యతిరేకమైనది, సామాన్య ప్రజలకు వ్యతిరేకమైనది. ఇక్కడ అనంతపురంలో కూడా జాహ్నవి రెడ్డి అనేటువంటి ఒక యువతి వరకట్న వేధింపులకు బలయ్యి ఆత్మహత్య చేసుకుంది. దానిలో వాళ్ళని 498A చట్టం ప్రకారము వరకట్న వేధింపుల కేసు పెట్టినప్పుడు అరెస్ట్ చేయవలసిన పని లేదు అనేటువంటి సాకుతో వాళ్ళను దోషులనంతా కూడా వాళ్ళని వదిలేసినారు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. తత్ఫలితంగా అమ్మాయి తీవ్రమైనటువంటి వేధింపులకు గురయ్యి, మనస్తాపానికి గురయ్యి ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి దుస్థితి అనేది నెలకొంది. కాబట్టి ఈ రకంగా చట్టం అనేది, ఈ చట్టాన్ని కూడా మార్చవలసిన అవసరం ఉందని మేము చాలా తీవ్రంగా భావిస్తున్నాం. అంటే ఇప్పుడు గుంటూరులో మహిళా పార్లమెంటరీ సదస్సుని స్పీకర్ గారు చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. మొత్తం కూడా అందరినీ, ప్రజాప్రతినిధులందరినీ పిలుస్తున్నారు, పార్లమెంట్ మెంబర్స్ ని పిలుస్తున్నారు. పెద్ద ఎత్తున ఒక ప్రతిష్టాత్మకంగా ఏపీ ప్రభుత్వం చేస్తుంది అనేటటువంటి ఇస్తున్నారు. మేమంటున్నది ఏంటంటే, ఈ రాష్ట్రంలో వరుస పెట్టి నేను కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాను, అట్లాగే ఇంకా వెలుగులోకి రానిటువంటి ఉన్నాయి, నేను ఇంకా మర్చిపోయినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నప్పుడు ప్రతిష్టాత్మకంగా మహిళా సదస్సు జరిపి ఈ రాష్ట్రం అంతా బాగుంది అనేటటువంటి ఒక సందేశం ఇచ్చే సమయంలో కనీసం వీటి మీద ఒక యాక్షన్ అనేటటువంటిది మొదలు కావాలి. రైట్, లెట్ us hope గవర్నమెంట్ విల్ డూ ఇట్. మనం ఒకసారి మణిపవిత్ర గారితో మాట్లాడదాం. చెప్పండి, ఇది ఇట్లాంటి చట్టాలు 7 సంవత్సరాల లోపు శిక్షకు సంబంధించిన నేరాలు అయితే వాటిని అరెస్ట్ చేయకపోవడం ఉమెన్ మీద జరిగాయి. సో నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు అసలు ఒక బేసిక్ ఒక మహిళ మీద ఏమైనా దాడి జరిగితే ఆమె ఎవరిని అప్రోచ్ అవ్వాలి, దానికి పొలిటికల్ పార్టీస్ అన్నీ కలిపి ఏం చేస్తున్నాయి, ఈజ్ దేర్ ఏ హెల్ప్ లైన్. ఇప్పుడు పానిక్ బటన్ కంపల్సరీ క్రియేట్ చేయాలని చట్టాలు అనేవి చాలా ఉన్నాయండి, అవి ఇంప్లిమెంటేషన్ కాకపోతే ఏంటి యూజు? ఇంకా కొత్త చట్టాలు క్రియేట్ అవుతూ ఉంటాయి, ఇప్పుడు మనకి లేక కాదు. అంటే మణిపవిత్ర గారు, ఇక్కడ ఒక సమస్య ఏమిటి అని అంటే, చట్టాలు చాలా ఉన్నాయి. ఆ చట్టాలు ఉన్నవి కేంద్రం ఒక నిర్భయ చట్టం చేసింది, ఆ నిర్భయ చట్టం కింద ఇట్లా 1 స్టాప్ సెంటర్స్ పెట్టాలి ప్రతి చోట, దానికి 1000 కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది అనే విషయము సామాన్య మహిళలకు తెలియడం లేదు కదా. దే ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్, దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఆన్ దీస్ థింగ్స్. బట్ అది చేయాల్సింది ఎవరు? ఇప్పుడు మన ఇంతమంది, ఇప్పుడు మన సోషల్ యాక్టివిస్టులు మీలాంటి వాళ్ళు ఇట్లాంటివి చేయాలా? రైట్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఇంతమంది లేడీస్ అందరం ఉన్నాం కదా, ఇప్పుడు ఈ షోలోనే ఉన్నారు అనుకోండి, అందరూ కలిపి దీని మీద కలిసికట్టుగా యాక్షన్ తీసుకుంటే వై వోంట్ ఇట్ హ్యాపెన్? ఇప్పుడు మేడం ఏమో ఆ మేడంని బ్లేమ్ చేస్తున్నారు, ఆవిడ ఖండిస్తున్నారు క్లియర్గా, అయినా కూడా దెర్ ఇస్ దిస్ ఫ్రిక్షన్. మనలో మనం ఈ ఫ్రిక్షన్ ఉన్నంత వరకు హౌ కెన్ వీ యునైటెడ్లీ వర్క్ ఫర్ ఉమెన్?
ఎందుకంటే ఇట్ ఇస్ బియాండ్ బట్ అక్కడ వాళ్ళు అన్న దాంట్లో పాయింట్ ఉంది. Point ఇప్పుడు ఒక ఉంది. పొలిటికల్ పార్టీ పవర్ లో ఉన్నది, 2 పొలిటికల్ పార్టీలు పవర్ షేర్ చేస్తున్నవి. ఆ పవర్ లో ఉన్న దగ్గర జరుగుతున్న వాటి మీద మీరు కూడా బాధ్యత ఉందన్నారు వారు చెప్పినారు. వారు మేము చెప్పారు, బాధ్యతగా మేము ఖండిస్తున్నాం మేము అంటున్నారు. రియాక్ట్ అవుతున్నామని చెప్తున్నారు వారు. అందరికి కామన్ హెల్ప్ లైన్ ఉండాలి కదా. Yes, ఇప్పుడు yes. we have to set up a help line. మహిళల సమస్యల మీద రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భిన్నాభిప్రాయం ఏమీ లేదండి. కానీ వాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ లో ఉండడం వల్ల వాళ్ళకు ఒత్తాస పలకడం వల్ల వస్తున్నటువంటి సమస్యలు ఇవన్నీ కూడా జనరల్ గా క్రైమ్, జనరల్ గా మహిళల్ని చిన్న చూపు చూడడం, జనరల్ గా జరిగేటటువంటివి ఏ రాష్ట్రంలోనే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో అధికార పక్షాన్ని తెలుగుదేశం మహిళలకే దిక్కు లేకుండా చింతమనేని ప్రభాకర్ వాళ్ళ ఎమ్మెల్యే ఎంఆర్ఓని కొట్టింది ఎవరు? ఆయన. ఇవాళ పయావుల కేసులకు సంబంధించినటువంటి వర్గం ఈ రోజున సుధా మీద అనంతపురంలో ఇప్పుడు మనం టాపిక్ చేస్తున్నటువంటి విషయం, డిబేట్ చేస్తున్నటువంటి విషయం ఇట్లాంటి ప్రజాప్రతినిధులు, స్వయంగా మంత్రులు, అదేవిధంగా వాళ్ళ క్యాబినెట్లో మహిళలకు సంబంధించినటువంటి క్రైమ్స్ పాల్గొనే వాళ్ళు 2 ఉన్నారనేటటువంటిది నేషనల్ మీడియాలో చెప్తున్నటువంటి విషయము. కనుక ఇట్లాంటి ఒక గవర్నమెంట్ లో ఉన్నటువంటి విధంగా ఇన్ని లూప్ హోల్స్ ఉంటే ఏం జరుగుతుంది? ఇంకొక విషయం అమర్ గారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా గతసారి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారు. ఇప్పుడు మద్యపాన నిషేధానికి చెప్తూ ప్రతి ఊరికి సంబంధించి ఒక 10 మంది మహిళా పోలీసుల్ని పెడతాము అనేటువంటి. ఎప్పుడైతే ఆ సిస్టమ్ అనేటటువంటి ఉంటుందో ఇలా ఇట్లాంటి ఇష్యూస్ మీద కూడా ఒక సమయం అయిపోయింది. ఐ థింక్ ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ లో గానీ సర్పంచులు గానీ వాళ్ళకి ముందు హౌ టు బిహేవ్ విత్ ఉమెన్ అన్ని సెన్సిటైజ్ చేయడం చాలా Yeah. ముఖ్యమంత్రికి చెప్పాలా? ముఖ్యమంత్రికి, మంత్రులకి చెప్తే తర్వాత సర్పంచుల దగ్గరకు తర్వాత వస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ డాక్టర్ మణి పవిత్ర, అట్లాగే వాసిరెడ్డి పద్మ గారు, మనతో కర్నూలు నుంచి మాట్లాడిన హేమలత గారు, అనంతపురం నుంచి మాట్లాడిన లలిత గారికి కూడా కృతజ్ఞతలు. మనతో ఫోన్ లైన్లోకి వచ్చి నిజానికి మన కనువిప్పు కలిగించిన డిఎస్పి వర్మ గారికి కూడా కృతజ్ఞతలు. 7 సంవత్సరాల లోపు శిక్ష ఉండే నేరాలకైతే అరెస్ట్ కూడా ఉండదని చెప్తున్నారు వారు. కానీ మహిళల మీద జరిగే ఏ దౌర్జన్యాన్నైనా చాలా సీరియస్గా కనుక ప్రభుత్వాలు తీసుకోకపోయినట్టయితే, అట్లాగే చట్టాలకు సంబంధించి మహిళలలో పురుషుల్లో కూడా ఒక సెన్సిటైజేషన్ అనేది జరగకపోతే మాత్రం ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ జరుగుతుంటాయి. ఇది సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన సంఘటన. అనంతపురం జిల్లా జల్లిపల్లి మహిళ సుధమ్మ మీద జరిగింది. ఇది వాళ్ళ 4th ఎస్టేట్. సోమవారం నాటి 4th ఎస్టేట్లో మళ్ళీ కలుద్దాం. Stay tuned to Sakshi. This is Amar signing off.